ఆనాడు చేసిన తప్పులు ఈనాడు చర్చలకు వస్తున్నాయి. అదే అంగీకరించలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ చేసిందంతా రైటే అని భారత ప్రజల్ని నమ్మించింది, సుదీర్ఘకాలం పాటు దాని మీదనే జరిపింది, ఆయన మహానుభావుడు అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు నదీ జలాల ఒప్పందమే చూస్తే సింధు నదీ జలాలకు సంబంధించి ఎట్లాంటిది ఉందో అదేవిధంగా భారతదేశం పాకిస్తాన్ మధ్య సింధు నది మాత్రమే సమస్య కాదు, తూర్పు పాకిస్తాన్ కూడా. గుర్తుందా, 1961లో భారతదేశం ఫరక్కా బ్యారేజ్ నిర్మాణాన్ని ప్రారంభించింది. 109 గేట్లతో ప్రపంచంలోనే అతి పొడవైన బ్యారేజ్. గంగానది నీటిని మళ్లించడానికి భారీ నిర్మాణం. భారతదేశం హుగ్లీకి నీటిని మళ్లిస్తోంది. దీని ఫలితంగా పాకిస్తాన్ తర్వాత బంగ్లాదేశ్ గంగా జలాల ఒప్పందం మీద సంతకం చేయాల్సి వచ్చింది. ఈ ఒప్పందం పాకిస్తాన్ వాళ్ళు ఎలాంటి మూర్ఖులో తెలియజేస్తుంది. ఇక్కడ నీటిని ఎలా విభజించారో ఫన్నీగా ఉంది. నదిలో నీరు పరిమితంగా ఉంటే అప్పుడు 50-50, కొంచెం ఎక్కువ నీళ్ళు ఉంటే భారతదేశం ఎక్కువ వాటా తీసుకుంది. కానీ ఒకవేళ ఎక్కువ నీరు ఉండి నది వరదలు వస్తే భారతదేశం అదనపు నీటిని బంగ్లాదేశ్కి విడుదల చేస్తుంది. ఈ కారణంగానే భారతదేశం తమ దేశాన్ని ముంచెత్తుందని బంగ్లాదేశ్ ఆరోపిస్తుంది. కేవలం ఒక్క బ్యారేజ్తో మనం శత్రు దేశాన్ని నిర్వీర్యం చేయగలం. ఇంజనీరింగ్ శక్తి. ఈ ఫరక్కా బ్యారేజ్ పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఉంది. ఈ కారణంగానే ముర్షిదాబాద్ని బంగ్లాదేశీయులు మరియు ఇతరులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రధాన లక్ష్యం ఫరక్కా, దాని వైఫల్యం లేదా దాని నియంత్రణ. ఈ మూర్ఖత్వం పాకిస్తాన్ భారతదేశం నుండి ఐడబ్ల్యూటీ మంచి ఒప్పందాన్ని పొందే అవకాశం లేదని సూచిస్తుంది. వాళ్ళకి మెరుగైన ఒప్పందాన్ని ఇచ్చింది స్వచ్ఛమైన భారతీయ సద్భావన మాత్రమే.